ఒకటి స్ట్రైట్ గా చెప్పాలంటే థర్డ్ డిగ్రీ ఒకవేళ చేసింటే మాత్రం డెఫినెట్ గా ఎవరైతే పోలీస్ ఆఫీసర్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారో పోలీస్ ఆఫీసర్లకు ఖచ్చితంగా సస్పెన్షన్ జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్లకు ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారో ఆ ఎస్పీకి పడుతుంది. ఎస్పీకి ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారో ఆ డీజీజీ కానీ లేకపోతే ఐజీకి లో పడుతుంది. ఆ ఐజీకి ఎవరైతే ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే చైన్ కీపింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఏం జరిగింది? దాని రిజల్ట్ ఉన్నదా? రఘురామకృష్ణరాజు గారి రిజల్ట్ వచ్చిందా? రఘురామకృష్ణరాజు గారిది రిజల్ట్ వచ్చిందా? దానికి సంబంధించి ఏమైంది ఆ కేసు? మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి రిజల్ట్ రాకపోతే మరి ఐపీఎస్ ఆఫీసర్లని తర్వాత అక్కడ డిఎస్పీలని ఇన్స్పెక్టర్లని వీళ్ళందరినీ ఏ విధంగా వీళ్ళు అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇంకోటి ఎలా చేశారు? సో అలాగే జరుగుతుంది. ఒకవేళ అయితే ఎలా తెలుస్తుంది? ఆయన అయితే అప్పుడు దెబ్బలు చూపించాడు. ఇప్పుడు ఈయన ఏంటి, ఏమైనా మెడికల్ రిపోర్ట్ ఇది తీసుకోవాలా? మరి జడ్జి గారు రెఫర్ చేసి ఉంటారు ఖచ్చితంగా మెడికల్ బోర్డు కానీ లేకపోతే మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేయడం కానీ ఏదో జరిగి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఒకటి, ఒకవేళ నిజంగా వూండ్ సర్టిఫికెట్ లో దెబ్బలు తగిలాయి అని మాత్రం ప్రూవ్ అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆఫీసర్ల మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందులో నో డౌట్